గురుగారు, వేదఘోష వ్యక్తిత్వ వికాసానికి ఉపయుక్తం అవుతుందని అంటారు. వేదఘోషకి ఈ వ్యక్తిత్వ వికాసానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? వేద మంత్రాలన్నీ శక్తి స్వరూపాలు. నిజానికి శబ్దము శక్తి స్వరూపం. శబ్దము వచ్చేటప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్గా మారుతుంది. వేద మంత్రాన్ని నువ్వు ఉచ్చరించేటప్పుడు నీలోని ప్రాణశక్తి శబ్దశక్తిగా ఆవిష్కరింపబడుతుంది. మనం విజ్ఞాన శాస్త్రంలో చదువుకున్నాం. ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో సైనికులంతా కవాతు చేస్తూ ఉన్నప్పుడు వారు కవాతు చేస్తున్నప్పుడు వచ్చేటువంటి శబ్దం యొక్క ఫ్రీక్వెన్సీ, వారు దాటుతున్నటువంటి బ్రిడ్జి యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ రెండు సమానమైనప్పుడు ఆ శబ్ద శక్తి కారణంగా ఆ బ్రిడ్జి కూలిపోయింది. ఇలా నీకు ఏ పౌనఃపుణ్యంతో, ఏ తరంగ దైర్ఘ్యంతో శబ్దము వస్తే అది విలయాన్ని సృష్టిస్తుందా, విజయాన్ని అందిస్తుందా అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోగలిగితే అది అద్భుతమైన ప్రయోజనం నీకు అందిస్తుంది. ఋషులు ఈ సత్యాన్ని గమనించే వేదమంత్రాలన్నింటికీ స్వరాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్వరంతో నువ్వు ఉచ్చరించేటువంటి మంత్రముల యొక్క శక్తి కారణంగా అది ఒక అద్భుతమైనటువంటి పౌనఃపుణ్యం, ఫ్రీక్వెన్సీతో ఉన్నటువంటి శక్తిని ఆవిర్భవింపచేస్తుంది. ఈ శబ్దశక్తి మంత్రశక్తిగా మారిన తరువాత అది నీ దేహంలో ఉన్న మాలిన్యాన్ని అంతా ప్రక్షాళన చేస్తుంది. అదే న్యాసము అని చెప్పబడుతుంది. శబ్దశక్తి కేవలం నీ చెవులకు మాత్రమే సోకటం లేదు, పరిసరాలలో కూడా వ్యాపిస్తూ ఉంది. దాని కారణాన పరిసరాలన్నీ పవిత్రమైపోతాయి. ఇలా నీలో ఉన్న మానసిక రుగ్మత, శారీరక బలహీనత ఇవన్నీ కూడా పూర్తిగా ప్రక్షాళన కావాలి అంటే నీ ప్రాణశక్తి శబ్దశక్తిగా ఆవిష్కరింపబడి ఆ శబ్దశక్తి మంత్రశక్తిగా పరివర్తన చెంది నిన్ను న్యాసం చేస్తూ పరిసరాలను కూడా పరిశుభ్రంగా మార్చగలుగుతుంది. ఇలా ఎప్పుడైతే నీ ఆలోచన విధానం మారి నీ శరీరంలో దృఢత్వం చేరుకుంటుందో అప్పుడు నీ వ్యక్తిత్వమే మారిపోతుంది. అది వ్యక్తిత్వ వికాసానికి, తద్వారా శీల సంపుష్టికి కారణమవుతుంది. ఇలా శీలంతో మనిగలిగేటువంటి జాతిని సృష్టించటం కోసమే తరతరాలుగా మనం వేద ఘోషను వింటూ ఉన్నాం. పిల్లల పుట్టినరోజు నాడు వేద ఆశీర్వచనాన్ని ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ శబ్దజాలము మంత్రశక్తితో పునీతమై ఆ మంత్రశక్తి నీ దేహంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని ప్రక్షాళన చేసి న్యాసంగా పరిణమించి నీ వ్యక్తిత్వాన్ని వికసింపజేసి తద్వారా నీ శీలాన్ని వృద్ధి చేస్తుంది. అందుకే వేద ఘోష వ్యక్తిత్వ వికాసాన్ని కలుగజేసే అద్భుతమైన సాధనము అని పెద్దలు చెబుతూ ఉంటారు.